వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. కొన్ని ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇక మీద నుంచి మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ అయితే 2 నుంచి 3 వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి కాబట్టి మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి సైకాలజీ మోడల్ పేపర్ అండి. ఇదే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సైకాలజీ బిట్స్ అండి. ఫస్ట్ బిట్, మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ చూడండి: పరిశీలన, నిర్ధారణామాపని, ప్రశ్నావళి, పరిపుచ్చ. మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి వచ్చేసండి ప్రశ్నావళి పద్ధతి. ప్రశ్నావళి పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. డబ్ల్యూసి బాగ్లే ప్రకారము వీటి మధ్య సహసంబంధ గుణకము ఎక్కువగా ఉంటుంది. అనువంశికత మరియు వికాసము, పాఠశాల వసతులు మరియు వికాసము, పెరుగుదల మరియు వికాసము, పరిపక్వత మరియు వికాసము. డబ్ల్యూసి బాగ్లే ప్రకారము వేటి మధ్య సహసంబంధ గుణకము ఎక్కువగా ఉంటుందంటే పాఠశాల వసతులు మరియు వికాసం మీద సహసంబంధ గుణకం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరి ప్రకారం అంటే డబ్ల్యూసి బాగ్లే ప్రకారము. నెక్స్ట్ బిట్, మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే డాష్. ఆత్మగౌరవం, ఆత్మభావన, స్వీయ నియంత్రణ, అంతఃకరణ. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్ అవుతుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఈ బిట్ అనేది చాలాసార్లు రిపీట్ అయింది. ప్రజ్ఞాలబ్ధుల్లో నుంచి కరెక్ట్గా ఒక బిట్ అనేది కన్ఫామ్గా ఇస్తాడు. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి వచ్చేసి 90 to 90 నుంచి 110 అండి. 90 నుంచి 110, 90 to 110 సగటు, యావరేజ్. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110 ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. సంసర్గ క్రీడ, సమాంతర క్రీడ, ఏకాంతర క్రీడ, సాంఘిక క్రీడ. ఏ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు అంటే సమాంతర క్రీడను. సమాంతర క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. ఏ క్రీడ అంటే సమాంతర క్రీడ, ప్యారలల్ ప్లే. నెక్స్ట్, వీరికి బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. సైన్ లాంగ్వేజ్ ని ఎవరికి బోధించడానికి ఉపయోగిస్తారు అనేసి అడిగాడు. అంగవైకల్యం, దృష్టిలోపం, ప్రజ్ఞావంతులైన పిల్లలు, వినికిడి లోపం గల పిల్లలు. సైన్ లాంగ్వేజ్ అనేది డెఫ్, హియరింగ్ ఇంపైర్డ్ అంటే వినిపించని వాళ్ళకి, వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఉపయోగించే లాంగ్వేజ్ ఏదంటే సైన్ లాంగ్వేజ్, సంజ్ఞా భాష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలనా సాధనం. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలనా సాధనము. ఆప్షన్స్: PAL, రీసెర్చ్ టూల్, టీచ్ టూల్, TARL. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలనా సాధనము ఏది అంటే టీచ్ టూల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఇంద్రధనస్సులోని రంగులను విద్యార్థుల గుర్తుంచుకునే పద్ధతి. ఇంద్రధనస్సులోని రంగులను విద్యార్థుల గుర్తుంచుకునే పద్ధతి. భావాల సంసర్గం, అవధానం, అతి అభ్యసనము, కొండ గుర్తులు.
విబ్జిఆర్ అనేది ఇంద్రధనుస్సులోని రంగుల్ని గుర్తించుకోవడానికి మనం పెట్టుకునే ఒక కొండ గుర్తు. దీన్ని ఏమంటారంటే కొండ గుర్తుల ద్వారా గుర్తు పెట్టుకోవడం అనేసి అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనము. వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనము. వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు. వైఖరులు అత్యంత స్థిరమైనవి. వైఖరులు అభ్యసనం ద్వారా, అనుభవాల ద్వారా ఏర్పడతాయి. వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. సరికాని అంశం అడిగాడండి. వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు. వైఖరులు అనేవి పుట్టంగానే రావు. నెక్స్ట్, వైఖరులు అభ్యసనం ద్వారా, అనుభవాల ద్వారా ఏర్పడతాయి. నెక్స్ట్, వైఖరులు అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ అనేది అతను బిహేవ్ చేసే విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. వైఖరులు అత్యంత స్థిరమైనవి అన్నాడు. అవి ఎప్పుడు స్టేబుల్ గా ఉండవు. ఎప్పటికప్పుడు యాటిట్యూడ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ రాంగ్ ఇచ్చిన ప్రవచనం ఏదంటే ఆప్షన్ 2. నెక్స్ట్, ఒక వ్యక్తిని గాని, వస్తువును గాని, పరిస్థితి గాని సంబంధించిన సాధారణ అవగాహన. ఒక వ్యక్తికి గాని, వస్తువుకు గాని, పరిస్థితి గాని సంబంధించిన సాధారణ అవగాహన ఏది అంటే ఆప్షన్స్ అండి. భావన, వైఖరి, ఆలోచన, వివేచన. ఒక వ్యక్తికి గాని, వస్తువు గాని, పరిస్థితి గాని సంబంధించిన సాధారణ అవగాహన వచ్చేసి భావన కాన్సెప్ట్. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రము. ఎక్కువ పరీక్షలను నిర్వహించడం, పాఠ్య ప్రణాళికను పాఠ్యపుస్తకాలకు పరిమితం చేయడం, పాఠశాల బయట జీవితంలో జ్ఞానాన్ని అనుసంధానించడం, కంఠస్థ బట్టి పద్ధతులను ప్రోత్సహించడం. ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శక సూత్రం ఏది అనేసి అడిగాడండి. ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందంటే బడిలో ఉండే పాఠాలే కాదు, బడి బయట ఉండే వాటిని కూడా మన జీవితంలో ఉపయోగించుకొని జ్ఞానాన్ని అనుసంధానించేలా పాఠాలు ఉండాలనేసి చెప్పింది. పాఠశాల బయట జీవితంలో జ్ఞానాన్ని అనుసంధానించడం ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శక సూత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణము. ఒకే రంగంలో ఒకే రకమైన ఆసక్తితో అంటే ఇద్దరు ఈక్వల్ గా ఇంట్రెస్ట్ చూపించి ఒక సంగీతాన్ని నేర్చుకున్నారు. కానీ ఒక్కరు మాత్రమే సంగీతంలో రాణించడానికి గల కారణం ఏంటి అనేసి అడిగాడు. ఆప్షన్స్: సహజ సామర్థ్యం, అభిరుచి, వైఖరి, ప్రజ్ఞ. ఇద్దరికి ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఇక్కడ ఇద్దరికి ఇంట్రెస్ట్, అభిరుచి అనేది ఉంది. ఇద్దరు సేమ్ ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నారు. కానీ ఒక్కరు మాత్రమే సంగీతంలో రాణించగలిగారు అంటే దానికి కారణం వచ్చేసి అతనిలో ఉండే సహజ సామర్థ్యము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. అనుభవం మరియు అనుకరణ, పరిశీలన మరియు పరిపక్వత, అనుభవం మరియు అభ్యాసము, అనుకరణ మరియు నిబంధన. పిల్లలు ఉద్వేగాలను వేటి ద్వారా అభ్యసిస్తారు అంటే అనుకరణ మరియు నిబంధన. అనుకరణ మరియు నిబంధన, ఇమిటేషన్ అండ్ కండిషనింగ్ ద్వారా పిల్లలు ఉద్వేగాలను అభ్యసిస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఎలక్ట్రా కాంప్లెక్స్ ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఎలక్ట్రా కాంప్లెక్స్, ఇడ్ కాంప్లెక్స్ అని రెండు ఉన్నాయి. ఇడిపస్ కాంప్లెక్స్ ఇది మనోలైంగిక వికాస సిద్ధాంతానికి సంబంధించింది. ఎలక్ట్రా కాంప్లెక్స్ ను ఈ మనోలైంగిక వికాస దశల్లో గమనించవచ్చు. ఇది వచ్చేసి ఆప్షన్ చూడండి: గుప్త దశ, శిశ్న దశ, మౌఖిక దశ, ఆసన దశ. ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది మనకు శిశ్న దశలో కనిపించే ఒక మనోలైంగిక వికాస దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను
అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక కోర్సెరా, ఎడెక్స్, స్వయం, ఉదయ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వయం. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులు అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక వచ్చేసి స్వయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి టీచర్ సెంటర్ మెథడ్ ఏది అనేసి అడుగుతున్నాడు. ప్రాజెక్ట్ పద్ధతి, ప్రదర్శన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, నెక్స్ట్ అన్వేషణ పద్ధతి. టీచర్ సెంటర్ మెథడ్ వచ్చేసి ప్రదర్శన పద్ధతి, డెమాన్స్ట్రేషన్ మెథడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య. మురళి తన క్లాస్లో ఉండే క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళికి ఏం సమస్య ఉంది అనేసి అడుగుతున్నాడు. శారీరక, విద్యా సంబంధ, సాధారణ, ప్రవర్తన. దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతనిలో ఉన్న సమస్య ప్రవర్తన సమస్య, బిహేవియరల్ ప్రాబ్లం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనము. ఆవారం నామ్ చామ్స్కీ ప్రకారము సరికాని ప్రవచనం. పిల్లలు పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. ఎల్ఏడి అనేది. పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. పిల్లలు మేధస్సులో భాషాగ్రహణ పరికరము ఉంటుంది. సరికాని ప్రవచనం అన్నాడు. ఒకసారి చూడండి. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా వికాసం అనేది ఉంటుంది. అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో పుట్టుంటారు, జన్మిస్తారు. పిల్లల మేధస్సులో ఆల్రెడీ ఎల్ఏడి అనే పరికరం అనేది ఉంటుంది అనేసి చెప్పాడు. సరికాని పిల్లల పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటాడని ఎప్పుడూ చెప్పలేదు. పిల్లలు జన్మతః భాషని నేర్చుకునే ఉంటారు. వాళ్ళకి భాషను నేర్చుకునే సామర్థ్యం అనేది ఉంటుందని చెప్పాడు, కానీ పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటాడని చెప్పలేదు. సో రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ 1. పిల్లలు పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, బోధనా దశలో ప్రణాళికా దశ. బోధనా దశలో ప్రణాళికా దశ ఉపాధ్యాయ చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ. బోధనా దశలో ప్రణాళిక దశ. బోధనా దశలో ప్రణాళిక దశ వచ్చేసి పూర్వ చర్యాత్మక దశ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, క్రింది వాణిలో ప్రాథమిక అవసరం ప్రైమరీ నీడ్. ప్రేమ, నిద్ర, విద్య, గౌరవం. ప్రైమరీ నీడ్ వచ్చేసి నిద్ర. ప్రైమరీలో నిద్ర. ఫుడ్ కూడా ప్రైమరీనే. నెక్స్ట్, సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది. సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది చిన్న సముదాయ బోధన, సహ విద్యార్థి శిక్షణ, పునర్బలనాలు, నిర్బంధ వాతావరణం. సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది ఏది అంటే నిర్బంధ వాతావరణం, రిస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది బోధనా వ్యూహం కాదు. దేంట్లో అంటే సమ్మిళిత విద్యలో. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో బోధనా వ్యూహం కానిది నిర్బంధ వాతావరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఈ పెంపక శైలిలో తల్లిదండ్రులు సాధారణ ప్రతిస్పందన. నేను చెప్పాను కదా, నువ్వు చేయాల్సిందే. ఇది ఎలాంటి పెంపక శైలి అనేసి అడిగాడు. నిరంకుశత్వ పెంపక శైలి, అంగీకారతత్వ, సాధికారతత్వ, జోక్య రహిత. ఈ పెంపక శైలిలో తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన వచ్చేసి నేను చెప్పాను కదా, నువ్వు చేయాల్సిందే అనేది ఏ పెంపక శైలి అంటే నిరంకుశత్వ పెంపక శైలి. వాళ్ళు చెప్పిందే పేరెంట్స్ చెప్పింది తప్పకుండా చెయ్యాలి. ఇలాంటి పెంపకాన్ని ఏమంటారంటే నిరంకుశతత్వ పెంపకం అంటారు.
నెక్స్ట్ పెంపక శైలిల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఇలా సూచిస్తారు. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఇలా సూచిస్తారు. దృశ్యం, క్షేత్రం, ఆకృతి, దృష్టి. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే ఆ వస్తువును ఎలా సూచిస్తారంటే ఆకృతిగా, ఫిగర్గా సూచిస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ పురోగమన అవరోధము మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము దేనికి సంబంధించినవి అంటే విస్మృతికి సంబంధించినవి. పురోగమన మరియు తిరోగమన అవరోధం అనేది విస్మృతి అంటే మర్చిపోవడానికి సంబంధించినవి. నెక్స్ట్ రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని చొప్పించాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతుంది. దీనికి కారణము ఇది ఐసీటీ బిట్స్ అండి. రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని దాంట్లో చేర్చాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అనేది అదృశ్యమవుతుంది, అంటే కనిపించకుండా పోతుంది. దీనికి కారణం ఏంటి అనేసి అడిగాడు. డాక్యుమెంట్ ఇన్సర్ట్ మోడ్లో ఉంది, డాక్యుమెంట్ డిలీట్ మోడ్లో ఉంది, డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది, డాక్యుమెంట్ బ్యాక్ స్పేస్ మోడ్లో ఉంది. అక్కడ ఆమె ఇంకా కొంత వాడిని అక్కడ చేర్చాలనుకుంటే ఉన్నవాడు అనేది అదృశ్యమైపోతుంది, అంటే ఆ డాక్యుమెంట్ అనేది ఓవర్ టైప్ మోడ్లో ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ కోల్స్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ. కోల్స్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ అమూర్త భావనలు ఏర్పరచడం, క్రియాశీలక ప్రయోగం, మూర్త అనుభవాలు, పర్యవలోచన, పరిశీలన. కోల్స్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ వచ్చేసి క్రియాశీలక ప్రయోగం, యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ ఈ నియమం ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించడం ముఖ్యం. ఏ నియమం ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించడం ముఖ్యం అనేసి అడిగాడు. అయత్న సిద్ధ స్వాస్థం, ఫలిత నియమము, సంసిద్ధ నియమము, సామాన్యీకరణ నియమము. పిల్లల్లో ప్రేరణ కలిగించడానికి ఉపయోగించే నియమం వచ్చేసి సంసిద్ధత నియమము. నెక్స్ట్ సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలో ఉన్న రక్షక తంత్రాల గురించి కూడా బిట్స్ వస్తుంది. ఒకసారి రక్షక తంత్రాలు అనేవి చెక్ చేసుకోండి. సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు పాఠశాలకి రాకపోవడానికి కారణము నిరాకరించుట, ఉపసంహారం, పరిహారం, విస్థాపనం అంటే ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపించడము. ఉపసంహారణం అంటే భయపడి ఆగిపోవడము, అక్కడికి తను వెళ్లకుండా ఆగడము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ శైశవ దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి మనకు మెచ్యూరిటీ, పరిపక్వతతో పాటు కూడా అభ్యాసం కూడా కావాలి. అవి రెండు ఏర్పడే దశ వచ్చేసి పూర్వ బాల్య దశ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. అనుకరణ, ఉచ్చారణ, హస్తలాఘవం, వ్యవస్థాపనం. మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ఏది అంటే వ్యవస్థాపనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇవి సైకాలజీకి సంబంధించిన 30 బిట్స్. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.